చూడమ్మా, మనం అనుకున్న పని జరుగుతుందంటే కొన్ని రోజులు కాదు, జీవితాంతం ఇక్కడే ఉండాలంటే కూడా ఇక్కడే ఉంటాం. నువ్వు అసలు ఏమంటున్నావు కౌసల్య? జీవితాంతం మనం ఇక్కడ ఉండిపోతే ఎలా? మరి మన పొలం పశువులు ఏమవ్వాలి? అయ్యో, పొలము పశువులు కోళ్ళు ఇవన్నీ బాగానే ఉంటాయండి. ముఖ్యమైన దాని గురించి ఆలోచించండి. అది కూడా నేను మీకు చెప్పాలా? మేమిక్కడ సీరియస్ గా ఒక విషయం గురించి మాట్లాడుకుంటుంటే పశువులు కోళ్ళు అంట. సీరియసా? ఎవరికి సీరియస్ గా ఉంది? కొంచెం నాకు కూడా చెప్పండి. అటువంటి సీరియస్ ఏం లేదు బాబాయ్. మేమిద్దరం ఇప్పుడు మన వాణి గురించి మాట్లాడుకుంటున్నాం. అయ్యో, తనకేమైంది? తనక్కడ ప్రశాంతంగా ఫోన్ చూసుకుంటూ కూర్చుంది చూడండి. అయ్యో, అదేం లేదండి. తనని ఇక్కడే ఉంచేసి బాగా చదివించాలని అర్చన నాతో చెప్తోంది. అంతకంటే ఏమీ లేదు. అంతేగా, అది మన అమ్మాయి అర్చన ఇష్టం. అమ్మ అర్చన, అల్లుడు గారు ఇంతవరకు కనిపించలేదు. ఆయనతో మాట్లాడి చాలా కాలమైంది కదా. అబ్బో, అల్లుడు గారి మీద ప్రేమ కారిపోతుంది. అసలు విషయం ఏంటో నాకు తెలుసులేండి. అదిగో చూడండి, వచ్చేసారు, అల్లుడు గారు వచ్చారు. ఇప్పుడు మీకు సంతోషంగా ఉందా? వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. అల్లుడు గారు, మామయ్య గారు, మేము ఈ రోజు ఉదయమే వచ్చాం అల్లుడు గారు. చాలా రోజుల నుండి నాకు మన అర్చనను చూడాలని ఒకటే బెంగగా అనిపిస్తూ ఉంది. ఏదో ఒక పని వస్తూ ఉండటం వల్ల నేను ఇన్ని రోజులు రాలేకపోయాను. ఇప్పుడు ఏది ఏమైనా సరే వచ్చి తీరాల్సిందే అని వచ్చేసాం. మీ గురించి అర్చన నాకు ముందే చెప్పింది, కానీ కొత్త కంపెనీ పని మీద ఉన్నాను, అందుకే లేట్ అయింది. నాకు తెలుసు బాబు, మేము వస్తున్నామని తెలిస్తే మీకు సంతోషంగానే అనిపిస్తుంది. అందుకనే కదా నేను అర్చన దగ్గరికి వచ్చి వెళ్తూ ఉంటాను. విష్ణుబాబు కనిపించడం లేదని మేమిద్దరం అనుకుంటూనే ఉన్నాం. ఇదిగో ఇప్పుడే నేను అర్చన మీ గురించి అనుకున్నాం. ఏంటి బాబు ఆలస్యంగా వచ్చారు? పనులన్నీ పూర్తి చేసుకుని వచ్చేసరికి ఇంత లేట్ అయింది. నేనెప్పుడు అందరికీ చెప్తుంటాను, విష్ణుబాబులా కష్టపడాలని. చేసే పనిలో శ్రద్ధ నిష్ఠ ఉంటే ఏ పన్నైనా సాధించగలుగుతాం. ఏది ఏమైనా విష్ణు లాంటి భర్తను పొందడం మన అర్చన చేసుకున్న అదృష్టం. అల్లుడు గారు, మీరు వచ్చే వరకు మీకోసం ఎదురు చూశాను. వచ్చారని అనుకున్న తర్వాత నాకు బోర్ కొట్టడం మొదలైంది. అర్థమైంది. మీకు కావాల్సింది నా దగ్గర ఉందిలేండి. కౌసల్య, నేను చెప్పానుగా, నా అల్లుడు ఎప్పుడూ నన్ను మర్చిపోడని, నన్ను గుర్తుంచుకుంటాడని. చూస్తేనే తెలిసిపోతుంది ఇది ఎంతో కాస్ట్లీ సరుకని. ఇప్పుడు ఇదొక్కటే తక్కువైంది మీకు. ఏంటల్లుడు గారు, ఈయనకి ఇవన్నీ అలవాటు చేస్తున్నారేంటి? ఇక్కడికొస్తే చాలు ఇదే ఆలోచిస్తుంటారు. మీరు స్వయంగా చూశారు కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా రోజూ నాకిదే గోల. పోవే, నా అల్లుడు నా మీద ప్రేమతో దీన్ని తీసుకుని వస్తే నువ్వెందుకు మధ్యలో దీని గురించి మాట్లాడుతున్నావు? తను గనక ఇక్కడే ఉంటే నన్ను అస్సలు తాగనివ్వదు. బయటికి వెళ్ళి ప్రశాంతంగా తాగుదాం. ఎక్కడనేది మన ఇద్దరికి తెలుసు కదా. ఓ, చూసారా ఎలా పరిగెడుతున్నారో? ఇంత వయసు వచ్చినా బుద్ధి రాలేదు. ఈయన్నికెవ్వరూ ఆపలేరు. నేను వెళ్ళి చూసొస్తానమ్మా. ఈయన్ని చూస్తుంటే రోజుకొక బాటిల్ తెచ్చి ఇవ్వమని అడిగేటట్టున్నారు. వాళ్ళు కొన్ని రోజుల పాటు నాతో కలిసి ఉందామని వచ్చారు. అది వాళ్ళు వచ్చినప్పుడే నాకు తెలుసు, మనం అక్కడికి వెళ్లకుండా వాళ్ళే ఇక్కడికి వచ్చేస్తున్నారని. నాకు అర్థమైందిలేండి. మా బంధువులెవరూ ఇక్కడికి రాకూడదు. వస్తే అది మీకు నచ్చదు. రేపే వాళ్ళని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోమని గట్టిగా చెప్తాను. అప్పుడు మీకు చాలా ప్రశాంతంగా ఉంటుందనుకుంటా. ఓ, ఏంటర్చనా, మీ వాళ్ళు ఇక్కడ ఉండటం వల్ల నాకు ఎటువంటి సమస్య ఉండదు, సరేనా? ఇక చాలు, వదిలే తల్లి. బ్రహ్మ చిలిపి కలవే, హరివెల్లు సొగసు తెరవే, నా కలల సీమలో కలవు తీరిన అందాల చెలివే, గాలి అలల పైన
చిందేస చినుకులాగా నా తనువునంత గిలిగింత చేసి ఏ మాయ చేసినావే ఎదసడే మారిపోయి నీ జతే చేరినాదే చెలి నిన్నే చేరిన మరో జన్మల మారనే సఖీ బ్రహ్మ చిలిపి కలవే హరివిల్లు సొగసు తేరవే రాత్రికి ఎవరది? వాణి, నువ్వేంటి ఇక్కడ? గుడ్ నైట్ చెప్పడానికి వచ్చాను. గుడ్ నైట్. ఏయ్, ఛ! ఏయ్! టీ అవలేదా అమ్మా? ఇప్పుడే ఇస్తా. ఇంకా ఎప్పుడిస్తావు? ఇదిగో, నేనింకా పాలు కాయలేదు. అయ్యో, నాకు ప్రతిరోజు ఉదయాన్నే టీ తాగడం అలవాటు. లేకపోతే చాలా డల్గా ఉంటాను. అది మీ ఇంట్లో కాబట్టి నువ్వు స్వయంగా పెట్టుకుని తాగుతుంటావు. అందుకని ఇక్కడ కూడా నేనే టీ పెట్టుకుని తాగాలా? అయ్యో, నేనన్నదానికి అర్థం అది కాదమ్మా. మీరేం కారణాలు చెప్పక్కర్లేదు. పని మనిషిలా ప్రవర్తిస్తే బావుంటుంది. ఓ, నేనన్నది నచ్చలేదా? ఇప్పుడు నేనేం అనలేదు కౌసల్య. ఉదయాన్నే నాతో ఎందుకని ఇలా వాదిస్తున్నావు? ఇక మీదట ఉదయం లేవగానే నాకు టీ పెట్టివ్వాలి మీరు. ఇస్తాలే. ఇదిగో టీ. అయ్యో, అసలేంటి ఆయమ్మ ఇది? తాగడానికి చాలా కష్టంగా ఉంది. కొంచెం పాలు పోసి మిగతావన్నీ నీళ్లు పోసి టీ పెట్టావా?
నువ్వు చూస్తూనే ఉన్నావు కదా, నీ కళ్ళ ముందే కదా నేను పాలు కాచి టీ పెట్టిచ్చాను. మన ఇంటికి వచ్చిన వాళ్ళెవ్వరికీ కూడా నేను నీళ్ళ టీ ఇవ్వను. ఎవ్వరూ నా టీని బాలేదనలేదు. మొహమాట పడి చెప్పలేదేమో, చెప్పడానికి నాకేం మొహమాటం లేదు. ఇక మీదట ఒక్క చుక్క కూడా నీళ్లు కలపకుండా నువ్వు నాకు టీ పెట్టివ్వాలి ప్రతిరోజు. అది మాత్రమే కాదు, ఆయనకి కూడా ఒక గ్లాస్ పాలు, 2 ఉడికించిన గుడ్లు ఖచ్చితంగా ఇవ్వాలి. అదవుతుంది కదా? అవుతుంది. గుడ్లు ఉడికాక తెచ్చిస్తాను. కుదరదు, నాకు త్వరగా కావాలి. ఆయన లేచే టైం అవుతుంది. అన్నట్టు వాణ్ణికి ప్రతిరోజు మీరే పాలల్లో హార్లిక్స్ కలిపివ్వాలి. అది ఇంట్లో లేదు కౌసల్య. హార్లిక్స్ తాగే చిన్నపిల్లలు ఈ ఇంట్లో ఎవ్వరూ లేరని నీకు తెలుసు కదా. లేకపోతే తీసుకురావాలి. ఏంటి, చిన్నపిల్లలనా? నేను హార్లిక్స్ గురించి చెప్తున్నాను. ఓ సరే, కొనిపిస్తాలే. ఇంతకీ బ్రేక్ఫాస్ట్ ఏంటి? ఇడ్లీ సాంబారు. ఓ, ఇడ్లీ సాంబారా? ఈ పాతకాలం వంటల్ని ఇంకెన్ని రోజులు చేస్తావాయమ్మా? ఎప్పుడు చూసినా ఇడ్లీ, దోశ ఇవే. వెరైటీగా నూడిల్స్, మంచూరియా అలాంటివేమైనా తయారు చేయొచ్చు కదా అమ్మా. అవేంటి కొత్తగున్నాయి? ఓ, దాని గురించి మీకు తెలీదా? ఇటువంటి ఒక పని మనిషిని పెట్టుకుని ఇంట్లో పనులు ఎలా చేయించుకుంటున్నారో ఈ అర్చన గారు. నాకు అర్థం కావట్లేదు. కౌసల్యకి ఇలాంటి రకరకాల వంటలు తెలుసని, అవంటే ఇష్టమని నాకు తెలీదు. నువ్వు చెప్పిన వస్తువులన్నీ ఎక్కడ దొరుకుతాయి, ఎలా చెయ్యాలో చెప్తే అప్పుడు నేను చేస్తాను. అవన్నీ ఎక్కడమ్ముతారు, ఎలా చేస్తారు ఇవేం నాకు తెలీదు. గ్రామం నుంచి వచ్చాను అనుకుంటున్నావా? నన్ను ఎగతాళి చేస్తున్నావేంటి? అయ్యో, నేను నిన్ను ఎగతాళి చేయట్లేదు. నిన్న సార్ ఏం చెప్పారో విన్నావు కదా, మాకే లోటు రాకుండా చూసుకోవాలి. అందరికీ చేసి పెట్టినట్టే నీకు కూడా చేసి పెడతాను. నువ్వు కంగారు పడకు. లేకపోతే నాతో పెట్టుకుంటుందా? దేనికైనా హద్దుంటుంది. అమెరికా నుంచి ఇప్పుడే దిగొచ్చినట్టు నూడిల్స్ కావాలంట. తను చిన్నలా ఉన్నాడే. చిన్నా, చిన్నా. ఎవరబ్బా చిలకలా పిలుస్తున్నారు? ఓయ్ టీచరు, పొద్దునేంటి ఈవిడ? ఏంటి టీచర్? చిన్నా, దేవా సార్ ఎక్కడా? నేను వెంటనే ఆయన్ని కలవాలి. అన్నని కలవాలని ఎందుకు అడుగుతున్నారు? చిన్నా, వినిపించిందా? నేను దేవా సార్ని కలవాలి. ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అన్న ఎక్కడున్నాడో నాకు తెలియదు టీచర్. అదేంటి? అన్నను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అరెస్ట్ చేశారా? ఎవరు? ఎప్పుడు? నిన్న సాయంత్రం. ఎవరనేది నాకు కూడా తెలియదు టీచర్. చిన్న, నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు? టీచర్, అసలు మీకేం కావాలి? నువ్వు నాకు దేవా సార్ది మొబైల్ నెంబర్ ఉంటే ఇవ్వు, నేను కాల్ చేస్తాను. అన్నెప్పుడు అదే పనిగా ఫోన్ని ఎక్కువగా వాడు, ముఖాముఖిగా మాట్లాడతాడు అంతే. ముందా ఈ నెంబర్ ఇవ్వు, నేను ఆయనతో మాట్లాడాలి. నెంబరు 83. నెంబర్ సరిగా గుర్తు రావడం లేదు. ముందు నేను ఈ బరువుని కిందికి దించుతాను. ఉండండి. నెంబర్ చెప్పు చిన్నా. 9 5 2 6 కొట్టారా? 4 57 415. సరే చిన్న, నేను మాట్లాడతాను. ఆహా, అన్నకి ఈ మధ్య బాగా కలిసి వస్తుంది. దేవుడా, సగం దూరంలోనే పడిపోయేటట్టున్నాను. హలో, దేవా సార్కి చేస్తే ఎవరో అమ్మాయి ఎత్తింది. అదెవరు? ఒకవేళ చిన్న నెంబర్ ఏమన్నా మార్చిచ్చాడా? మళ్ళీ ట్రై చేస్తాను. హలో హలో,
ఇది ఈ నెంబర్ దేవా సార్దేనా? అవును. మరెవరు మాట్లాడేది? మీరెవరు మాట్లాడేది? దేవా సార్కి మీరు బంధువులు ఏమన్నా అవుతారా? అవును. ఎవరు? నేను దేవా బావగారు పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని. ఎందుకు? ఏంటి పెళ్లి చేసుకోబోయే అమ్మాయా? అంటే ఎవరు? ఇప్పుడు చెప్పాలనిపించడం లేదు. నువ్వేంటి నా గదిలో? నా ఫోన్ నీ దగ్గర ఉందేంటి? మీరు స్నానానికి వెళ్లారు కదా, ఫోన్ మోగితే ఎవరని చూడ్డానికి వచ్చాను. నా ఫోన్కి ఎవరు చేస్తే నీకెందుకు? వేరే ఎవరిదో కాదు కదా, మీ ఫోనే కదా బావా. నా ఫోన్ తీయమని నేను నీకేమైనా చెప్పానా? లేదు కదా. ఫోన్ తీసాననగా ఇన్ని మాట్లాడుతున్నారు. ఇదిగోండి, నాకేమీ వద్దు. మీ గొప్ప ఫోన్ నేను ముట్టుకుంటే ఏంటి, అరిగిపోతుందా? తీసుకోండి, నాకేం అవసరం లేదు. ఫోన్ నెంబర్ కరెక్టే. మరి ఆ అమ్మాయి ఎవరు? పెళ్లి చేసుకోబోయే అమ్మాయి అని చెప్పింది, కానీ నేను అది నమ్మలేకపోతున్నాను. హలో వల్లి, ఆగు. ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు. వల్లి, ఏమైంది నీకు? రోడ్డు మీద నడిచేటప్పుడు చూసుకుని నడవాలి. పాపం, మరి ఆ దేవగారి పరిస్థితి ఎలా ఉంటుందో ఏమో. నేను నీకేమని చెప్పాలి? దేవా సార్కి వేరే పెళ్లి ఖాయమైంది. నాకు తెలిసి అది నిజం కాదు. నువ్వు కంగారు పడుకు వల్లి, ఖచ్చితంగా అది అబద్ధమే. కొత్త నెంబర్లా అనిపిస్తుంది. ఇది ఎవరి నెంబర్ అయి ఉంటుంది? ఏదో మొబైల్ కంపెనీ నుంచి అయి ఉంటుంది. ఆఫర్ ఉందంటూ బుర్ర తింటం మొదలు పెట్టేస్తారు. ఇక్కడే వదిలేసి వెళ్ళానంటే ఆ పిల్లొచ్చి మొబైల్తో ఆడుతూ ఉంటుంది. ఎవరైనా ఫోన్ చేశారంటే తల తిక్కగా ఏదేదో సమాధానం చెప్తుంది. మనిషి పెరిగింది కానీ బుద్ధి మాత్రం కొంచెం కూడా పెరగలేదు. ప్రస్తుతం దీన్ని అల్మారాలో పెట్టి లాక్ చేసి వెళ్ళడమే మంచిది. ఇది ఇక్కడుంటేనే మంచిది. నేను ముట్టుకున్న వెంటనే మొబైల్ ఏమైనా అరిగిపోతుందా ఏంటి? పెద్ద బంగారం అయినట్టు. ఏమైంది నీకు? కషాయం తాగినట్టేంటా మొహం? ఏమీ లేదు. ఏంటి, బావగారితో గొడవ జరిగిందా? అసలు గొడవ పడ్డానికి నేనెవర్ని? ఏంటి? పొద్దున్నే మీరిద్దరూ ఏమైనా గొడవ పడ్డారా? అయ్యో, నేను తను అసలు ఏం అనలేదే. అన్నారు. నేను మొబైల్ తీసినందుకు మీరు ఎన్ని తిట్లు తిట్టారు. అయ్యో, దానికోసం నువ్వు మొహం అలా పెట్టుకుని ఉన్నావు. అది నేను కోపంలో అనలేదు. కోపంలోనే అన్నారు. అప్పుడు నేను మీ మొహాన్ని స్పష్టంగా చూశాను. కొరుకు తినేస్తారా అన్నంత కోపంగా పెట్టారు. ఇలా చూడు, ఇప్పుడు నా ముఖం చూడు. ఇప్పుడు నీ సమస్య తీరిందిగా, ఇక వదిలే. కన్నా, ఏమీ తినకుండా బయటికెళ్తే ఎలా చెప్పు? నేను తర్వాత తింటానులే అమ్మా. అన్నీ సిద్ధంగా ఉన్నాయి బాబు, కొంచెం తిని వెళ్ళు. వద్దన్నాను కదా. నిన్ను వదిలే అవకాశమే లేదు. ఏదొకటి తినాల్సిందే. వదులు వదులు వాణి. వదిలే ప్రసక్తే లేదు. ఇదిగో, తిన్న తర్వాతే ఇంటి నుంచి బయటికి వెళ్ళడానికి పర్మిషన్ ఇస్తాను. రండి 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 బావా. వాణి, వదిలే. బావగారిని వెళ్ళనివ్వు, ఆయనకి పనుంటుంది కదా. ఏ పని లేదక్కా. ఆ పొలం గట్టు మీద నడిచి వెళ్తూ ఉంటారు. ఆ పని చేయడానికి మీరు ఏమైనా తిని కూడా వెళ్ళొచ్చు. రండి రండి బావా, రండి. వదులు. కూర్చోండి. అరే వాణి, నేను తర్వాత తింటాను కదా. కావాలంటే మళ్ళీ తినండి. ఇప్పుడు మాత్రం తినాల్సిందే.